హాయ్ అండి. న్యూజివీడ్లో 4కి స్టార్ట్ అయ్యామని చెప్పాను కదా. మేము నైట్ వచ్చేసరికి 11:30 అయిపోయిందండి ఆ రోజు. ఇంకా ఒక టోల్గేట్ దగ్గర అయితే పిల్లలు బాగా ఆకలేస్తుందంటే ఆగాము, వాళ్ళకి ఏమన్నా ఇప్పిద్దాము అని చెప్పి. అయితే మా జాయ్సీ ఏమో దోశ తినడానికి ఇష్టపడుతుంది, జెన్సీ ఏమో పూరీలు పరోటాలు ఇవి బాగా ఇష్టంగా తింటుంది అనమాట. ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళకైతే ఇప్పించామన్నమాట. వాళ్ళు తింటా ఉన్నారు. నాకు టీ తాగాలనిపించి టీ తాగాను. ఇంకా మేమైతే ఏం తినలేదనమాట. మేము అక్కడ కారు ఆపి దిగిన దగ్గర నుంచి ఒక తాత అయితే నా వెనకమల పడ్డాడండి, అమ్మ అమ్మ అంటూ. అయితే నేను చెప్పాను, మనీ లేవు తాత, ఏమన్నా తింటావా అని. ఎందుకంటే మా హస్బెండ్ ఫోన్పేలు తప్ప అసలు బై హ్యాండ్ మనీ ఉంచుకోరండి. ఇంకా అందుకే ఏమైనా తింటావు అని అడిగితే తింటానమ్మా అన్నాడు. అయితే వేడివేడిగా ఒక ప్లేట్ పునుగులు అయితే తీసుకొని వెళ్ళి ఇచ్చానండి. ఇంకా చల్లగుండమ్మా అన్నారు. అట్లాగా నేనైతే వెనక్కి వచ్చేసాను. పిల్లల దగ్గరకు వచ్చి వెనక్కి తిరిగి ఈ తాత తింటున్నాడా లేదా అని చెప్పి చూస్తే చేతిలో ప్లేట్ లేదు. అదేంటి ఒక్క నిమిషంలో ప్లేట్ ఏమైంది, ఏం చేశాడని చెప్పి నేను అనుకుంటుంటే మా హస్బెండ్ చూసి అది ఒకసారి అటు చూడు వాళ్ళ వైఫ్ తింటుంది అన్నారనమాట. ఇంకా నేనైతే షాక్ అయిపోయానండి. ఎందుకంటే ఈ నా లెగ్స్ బెండ్ అయ్యి ఉన్నాయి, కర్రపోటు వేసుకొని నడిచి అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. వాళ్ళ వైఫ్ కొంచెం చూడడానికి బాగానే ఉన్నా ఆవిడని అక్కడ కూర్చోబెట్టి ఈయన అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. భార్యాభర్తల బంధం అంటే ఇదే కదా.